ఒకప్పుడు విష ప్రచారానికి గురై ఆంధ్రాకి ఎన్నో ఇచ్చినా ఏమీ ఇవ్వలేదన్నటువంటి ప్రచారానికి లోనే దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. బట్ అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తా, నిజంగానే మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి తాజాగా ఇచ్చినటువంటి 60,000 కోట్ల విలువైనటువంటి హైవేల దగ్గర నుంచి మొదలుకొని, అలాగే గ్రామీణ ప్రాంత రోడ్లకి నరేగా స్కీమ్ కింద అదనపు అవకాశాలు ఇవ్వడం ఒకటి, ఏది మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి అడగగానే ఇవ్వడం ఒక ఎత్తు. అట్లాగే జల్ జీవన్ మిషన్ కింద నిధుల దగ్గర నుంచి 18 ఫ్లైఓవర్ల దగ్గర నుంచి ఇట్లాగ, అలాగే మెడికల్ కళాశాలలు, ఇప్పటికి 8 మెడికల్ కళాశాలలు, టోటల్గా 17 మెడికల్ కళాశాలలు, ఇట్లాగా అడగనే ఇస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కేంద్రీయ విద్యాలయం అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం. 8 కేంద్రీయ విద్యాలయాలు ఏకదమ్ ఇచ్చారు. గతంలో జగన్ టైంలో 2 ఇస్తే ఇప్పుడు 8 ఇచ్చారు. ఈ కేంద్రీయ విద్యాలయాలు ఏంటంటే ఓ రకంగా కార్పొరేట్ విద్య, చైతన్యాలు, నారాయణాలు ఇట్లాంటి వాటితో పోటీ పడగలిగినటువంటి ప్రభుత్వపు రంగపు యొక్క విద్య. కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది అనమాట. దీంట్లో మనం మినిమం ఎక్స్పెండిచరే, వాటిట్లోకి మళ్ళీ వేలు లక్షలు పోయక్కర్లేదు. బట్ వాళ్ళకి ధీటైనటువంటి విద్య ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. అట్లాంటి కేంద్రీయ విద్యాలయాలు ఒకప్పుడు అతి లిమిటెడ్గా ఉండే, ఇప్పుడు మోడీ సర్కార్ పెంచుకుంటూ పోతుంటే దాదాపు 80 దాకా దేశవ్యాప్తంగా ఇస్తూ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్కే 8 కేటాయించింది. కాబట్టి మోడీ సర్కార్ ఇస్తూనే ఉంది ఆంధ్రాకి, అది పెంచుకుంటూ పోతూనే ఉంది.